ఓం శ్రీ సాయినాథాయ నమః. మన ప్రవర్తన గురించి బాబా ఉపదేశము. ఇదిగో చెప్పిన బాబా పలుకలు సాధారణమైనవైనప్పటికీ అమూల్యములు. వాని మనసునందుంచుకొని ఇట్లే చేసినచో నవి మనకు మేలు చేయును. ఏదైనా సంబంధం ఉండనిదే ఎవరు ఇంకొకరి వద్దకు పోరు. ఎవరు గాని ఎట్టి జంతువు గాని నీ వద్దకు వచ్చినచో నిదర్శనముగా వానిని తరిమేయకుము. వాని సాధారణంగా చూడుము. దాహము గల వారికి నీరిచ్చినచో, ఆకలితోనున్న వారికి అన్నము పెట్టినచో, బట్టలు లేని వారికి బట్టనిచ్చినచో, నీ ఇంట వరస ఇతరులను కూర్చున్నటకు విశ్రాంతి తీసుకున్నటకు వినియోగించినచో నిశ్చయముగా భగవంతుడు మిల్కి ప్రీతి చెందును. ఎవరైనా ధన సహాయము కోరి నీ వద్దకు వచ్చినచో నీకిచ్చుటకు ఇష్టము లేకున్నా నీవు ఇవ్వనక్కర్లేదు. కానీ వానిపై కుక్క వలె మరగవద్దు. ఇతరులు నిన్నెంత నిందించినాను నీవు కఠినంగా జవాబు నివ్వకుము. అట్టి వానిని నీవెల్లప్పుడూ ఓర్చుకొనిచో నిశ్చలముగా నీకు సంతోషము కలుగును. ప్రపంచము తలకిందలైనప్పటికీ నీవు చలించుకున నీవున్న చోటునే స్థైర్యముగా నిలిచి నెమ్మదిగా నీ ముందర జరుగుచున్న నాటకమును చూడుచుండుము. నీకు నాకు మధ్య గల గోడను నిర్మూలించుము. అప్పుడు మనమిద్దరము కలియు మార్గమైనప్పుడు నాకు నీకు భేదము కలగ అనేదే లేదు. భక్తుని గురువునకు దూరముగా నుంచుచున్నది. దానిని నశింపజేయినది మనకు ఐక్యత గలదు. అల్లా మాలిక్ భగవంతుడే సర్వాధికారి. ఇతరులు ఎవరు మనలను కాపాడువారు కారు. భగవంతుని మార్గము సామాన్యములు మిల్కి విలువైనది కనుగొనక వీలు లేనిది. వారి ఇచ్ఛానుసారమే మనము నడిచెదము. మన కోరికలను వారు నెరవేర్చెదరు, మనకు దారి చూపెదరు. రుణబంధముచే మనమందరము కలిసితిమి. ఒకరికొకరు తోడ్పడి ప్రేమించి సుఖముగాను సంతోషముగాను ఉందుము గాక. ఎవరైతే తమ జీవిత పరమావధిని పొందెదరో వారు అమరులై సుఖముగా నుండెదరు. తక్కిన వారందరూ పేరు కొరిగే ఊపిరి పీల్చుకునే వరకు మాత్రమే బ్రతికెదరు. ఓం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభము భవతు. ధన్యవాదములు.